మీరు బెటర్ గవర్నెన్స్ ఇవ్వాలని కోరుకున్నాను. కానీ మొన్న మీరు చేసింది కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు అక్కడ ఆ రోజు అక్కడ పోరాటం చేద్దాం అనుకున్న యువతకి, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేద్దాం అనుకున్న యువతకి మీరు పర్మిషన్ ఇచ్చి ఉండాల్సింది. అది వాళ్ళు నిర్ణయించుకుంది. అదేదో ఒక పార్టీ పిలుపో ఏదో కాదు, వాళ్ళకే వాళ్ళు నిర్ణయించుకుంది. ఎందుకంటే 26 నేను అనుకున్నాను, ఎందుకు పెట్టుకున్నారండి 26 అనే కారణం ఏంటంటే అందరూ ఒక రిపబ్లిక్ డే కాబట్టి అందరూ ఒక గుమి కొడతారు, అందరూ కలెక్టివ్ వాయిస్ కేంద్రానికి చెప్పొచ్చు అనే ఉద్దేశంతో యువత చేశారు. కనీసం మీరు వాళ్ళకి నడిచే ఒక గంట పర్మిషన్ ఇచ్చి ఉండాల్సింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ రోజున మీరు ఆపేశారు, ఒక ఉధృతిని ఆపారు. దీనివల్ల మీరు పోస్ట్పోన్ చేయగలిగారు కానీ ఆ ఉధృతిని దయచేసి ఇంక మీరు ఆపలేరు. కాకపోతే నా విన్నపం ఏంటంటే వెంకయ్యనాయుడు గారికి కానీ చంద్రబాబు గారికి కానీ నేను మీ అనుభవానికి కానీ మీ పెద్దరికానికి కానీ నేను గౌరవిస్తాను. కానీ మీ పెద్దరికం కానీ మీ అనుభవం కానీ మీ పరిపాలన అనుభవం కానీ మీకు ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్ళని పక్షంలో నేను ఎందుకు రోడ్ల మీదకి వచ్చి నా నిరసనలు తెలపకూడదో ఒకసారి మీరు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియజేయండి.